హాయ్ అండి. వెల్కమ్ టు అభిభవి ఛానల్. మేము ఈరోజు బెంగళూరులో బసవనగుడిలో ఉండే శ్రీ బిగ్ బుల్ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ని కన్నడలో దొడ్డ బసవన్న దేవస్థాన. దొడ్డ అంటే మీనింగ్ వచ్చేసి కన్నడలో పెద్ద అని అర్థము. బసవ అంటే ఎద్దు అండి. అందుకే పెద్ద ఎద్దు అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు. శివునికి ఎంతో ఇష్టమైనటువంటి నందీశ్వరుడు. ఇక్కడ చూడండి ఎంట్రన్స్. నందీశ్వరుని కొమ్ముల్లాగా చాలా అందంగా ఉంది కదా. ఎంట్రన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ లోపలికి వెళ్తే ఈ గుడి ఉంటుంది. నందీశ్వరుని గుడి లోపలికి వెళ్ళాలి. ఇటు సైడ్ పక్కనగా ఇట్లా మనకు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఆ ప్రాంగణంలోనే మనకు వినాయకుని టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, ఆ ఎదురుగా వాల్మీకి టెంపుల్ ఉంది. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిందండి. టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఓన్లీ బిగ్ బుల్ టెంపుల్ మాత్రమే ఓపెన్లో ఉంది. బాధేసింది. ఏం చేద్దాం, బెంగళూరులో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మాకు ట్రాఫిక్తో సరిపోతుంది. వీకెండ్లో పిల్లల్ని రెడీ చేసుకొని ఎక్కడికైనా పోవాలంటే ఆ టైం అయిపోతుందండి. అది పక్కన చూసారు కదా, ఆవులు, ఎద్దులు, బొమ్మలు చాలా బాగున్నాయి. మనం శిల్పారామంలో చూస్తాం కదా, ఆ విధంగా ఉన్నాయి అక్కడంతా. బొమ్మలు అయితే బాగున్నాయి కదా, న్యాచురల్గా అనిపిస్తున్నాయి. ఆవు, దూడ, ఆవులు అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ పక్కన వెళ్ళాము టెంపుల్స్, కానీ అక్కడ క్లోజ్లో ఉంది. ఇక్కడైతే వాల్మీకి మహర్షి ఉంటారు కదా, ఆ టెంపుల్ అయితే ఉంది. ఆయన వాల్మీకి. ఇక్కడ చూడండి, శ్రీ వాల్మీకి ఆశ్రమ మహాసంస్థాన ఆదిగురు పీఠ అని ఉంది. ఇక్కడ మన వాల్మీకి గురుగారు. ఇక్కడ పక్కనే బాలాంజనేయ స్వామి టెంపుల్ ఉందంట, క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ దొడ్డ గణపతి అండి, అంటే పెద్ద గణపతి. ఇది కూడా క్లోజ్ చేశారు. మేమైతే బయట నుంచి తీసాము ఈ వీడియో అయితే. ఇక్కడ ఏకశిలా విగ్రహం అండి. గణపతి చాలా పెద్దగా ఉంటారు, చాలా బాగున్నారు, కన్నుల విందుగా. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము. మాకు ఎంట్రన్స్లోనే మాకు గోమాత అయితే దర్శనం ఇచ్చారు. ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడైతే కొంచెం డబ్బులు ఇచ్చేసి ఆ గోమాతకి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ దండం పెట్టుకుంటున్నాం దేవునికి అయితే. ఈ ప్రాంగణంలోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్తున్నాము. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చాము. ఇక్కడ చూడండి, అక్కడ రైతులు అక్కడ శనక్కాయలు అమ్ముతూ ఉన్నారు. వేరుశనగలు, వేరుశనక్కాయ అంటాం కదా, శనక్కాయలు అమ్ముతూ ఉన్నారు. చూడండి, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. అక్కడ గొర్రెలు మేపుతూ ఉన్నారు. ఇక్కడ ఒక స్టోరీ ఉందంటండి శనక్కాయలకి, ఈ గుడికి. ముందుగా ఈ గుడి చుట్టూరు కొన్ని పల్లెలు ఉన్నాయంట. ఆ పల్లెలో ఉండే రైతులు వేరుశనక్కాయలని పండించేవారంట. కానీ ప్రతి పౌర్ణమికి ఎద్దులు వచ్చి వాటిని తినేవంటండి. అందుకే రైతులు దేవుణ్ణి మొక్కున్నారంట, స్వామి మా పంటల్ని నాశనం చేయకుండా ఉంటే వచ్చే ఫస్ట్ పంట మీకే ఇస్తాను దేవుడా అని మొక్కున్నారంట. అప్పటి నుండి ఎద్దులు రాలేదంట. తీరా చూస్తే పొలంలో నందీశ్వరుడు వెలుస్తున్నాడంటండి, నంది విగ్రహము. అప్పటి నుంచి దేవుడికి పూజలు చేయడం స్టార్ట్ చేశారంట. అప్పుడు వచ్చే ప్రతి ఫస్ట్ పంట ఈయనకే, పెద్ద బసవన్నకే ఇచ్చేవాళ్ళంట. చూడండి, అక్కడ వేరుశనగ పంటనే అక్కడ అమ్ముతున్నారు, ప్రజలు కొంటున్నారు. ఆ నందీశ్వరుడే ఇక్కడ వెలుస్తున్నాడండి, పెద్ద బసవన్న. ఇదే అండి ఈ టెంపుల్ స్టోరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ లోపలికి ఇట్లా స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతే మనకు అక్కడ ఇదే అండి రాజగోపురము. పెద్ద రాజగోపురం, ఎదురుగా ధ్వజస్తంభం అయితే ఉంది. పెద్ద రాజగోపురము. ఇక్కడ లోపల టెంపుల్. మన నందీశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. మా బ్యాడ్ లక్ అండి, అక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్. అందుకే నేను లోపల నుంచి దూరంగా చూపిస్తున్నాను. ఇంత పెద్ద విగ్రహం ఫస్ట్ టైం అండి నేనైతే చూడడము. 15 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు అయితే ఉంటుందంట. మనకు వెనకైతే శివుడు, విఘ్నేశ్వరుడు అయితే ఉన్నాడండి. అక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ అని పెట్టారు. ఇక్కడ నుంచే మనం నందీశ్వరుని అయితే దండం పెట్టుకున్నాము. చాలా బాగున్నాడండి. ఈ చుట్టూరా ఈ గుడి ప్రాంగణం అయితే ఎలా ఉంది. మారేడు చెట్టు, మనకు తులసి చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ నందీశ్వరుని దర్శనం అయితే చాలా బాగా అయిందండి. కొద్దిసేపు ప్రశాంతంగా ఉన్నింది.
ఈ గుడి ప్రాంగణంలో రావి చెట్టు, మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ ఉన్నారు ఇక్కడ. టెంపుల్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా. నందీశ్వరిని అయితే ఎక్కువ తీయలేకపోయాము, ఇక్కడ కెమెరాస్ అలౌ చేయలేదు. బయట అయితే స్టాల్స్ ఉన్నాయి. అదే అండి ఎంట్రన్స్, ఇక్కడ ఎగ్జిట్, మనకి ఇక్కడ పోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.